తండ్రి తీర్పు సంరక్షణ మరిచిన కుమారుడికి మాజీ ఎంపీ గుణపాఠం. సో ఇది ఒక మంచి పరిణామం. తల్లిదండ్రులను ఎవరైతే బాగా చూసుకోలేరో వాళ్ళకు ఇది చెంపపెట్టలాగా, ఎందుకంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 3 కోట్ల విలువ చేసే 3 ఎకరాలు ప్రభుత్వానికి అప్పయింత. ఆ భూమిలో భార్య జ్ఞాపకార్థం భవనం నిర్మించాలని వినతి. హనుమకొండ జిల్లాలో ఘటన అంటూ చూస్తాను. సో మాజీ ఎంపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి అంటూ చూస్తాను. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. ఆస్తి చేజిక్కించుకొని తన సంరక్షణ మరిచినటువంటి కుమారుడి ప్రవర్తనపై విసుగు చెందినటువంటి తండ్రి తన పేరిట ఉన్నటువంటి వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగింది ఈ ఘటన. ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి 2006 నుంచి 2011 వరకు ఎల్కతుర్తి ఎంపీగా సేవలందించారు. కుమార్తెకు వివాహం చేయగా ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు రంజిత్ రెడ్డి సైతం అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి హన్మకొండలోని తన సొంత ఇంట్లో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి భార్య వసంత 2021లో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన ఎల్కతుర్తిలో ఉన్నటువంటి తన పాత ఇంట్లోనే ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కన్న తండ్రి బాగోగులు చూడాల్సినటువంటి కుమారుడు రంజిత్ రెడ్డి పట్టించుకోకపోవడం మానేశాడు. హన్మకొండలో తన పేర ఉన్నటువంటి ఇంటిని కుమారుడు రంజిత్ రెడ్డి తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అదేమని అడిగితే తనపై దాడి చేసి ఇంటి నుంచి గెంటి వేశాడని శ్యామ్ సుందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తన భార్య వసంత పేర ఉన్నటువంటి 3 ఎకరాల భూమి సైతం కొడుకు విరాసత్ పట్టా చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. దాంతో పాటు తన కుమార్తెకు పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి వ్యవసాయ భూమిని సైతం రంజిత్ రెడ్డి ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. తనను ఆదరించని బుక్కెడు బువ్వ పెట్టిన కుమారుడికి తన ఆస్తి దక్కనివ్వనన్నారు. ఈ మేరకు తన పేర ఉన్నటువంటి 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆర్డీఓ రమేష్ రాథోడ్ను సోమవారం కలిసి తన 3 కోట్ల విలువ గల 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్టు వీలునామా రాసి అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ఈ భూమిలో తన భార్య వసంత జ్ఞాపకార్థం పక్క భవనాలను నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని కోరారు. తల్లిదండ్రులను ఆదరించే ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం కావాలని అన్నారు అంటూ చూస్తున్నాం. మాజీ ఎంపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వం అప్పగించిన భూమికి సంబంధించి సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తాం, భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామంటూ తహసీల్దార్ చెప్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇదొక మంచి పరిణామం. ఎవరైతే సొంత తల్లిదండ్రులను బాగోగులను చూసుకోరో, సొంత తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిని తండ్రికి తెలియకుండా ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏ విధంగా ఉన్నాడో చూస్తా ఉన్నాం కదా. సో ఆయన సొంత తండ్రే ఒక బుద్ధి చెప్పినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా ప్రజలు కొంత ఎవరైతే తల్లిదండ్రులు బాగా చూసుకోలేరో వాళ్ళకు కొంత గుణపాఠంగా మనం అయితే చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.